ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉద్యోగాలు చేసే అన్ని అర్హతలు మాకున్నాయి. నీకు చదువు అర్హతలు ఉంటే చాలదు, అక్కడ వేకెన్సీ కూడా ఉండాలి కదా. ఎందుకుండవు? ఇక్కడ పని చేయాలే కాని ఎలాగైనా బ్రతకొచ్చు. మనం బతకడమే కాదే, గంగక్కను విడిపించడానికి కూడా మనం డబ్బులు కూడా పెట్టాలి. మీరందరూ అది గుర్తుంచుకోండి. అత్తయ్య, ఇక్కడ పెద్ద పెద్ద ఇళ్లల్లో పనోళ్ళకు కూడా వేలలో జీతాలుంటాయంట. మీకేదైనా ఒక ఇల్లు చూడమంటారా? ఒరే ప్రసాద్, నీ పెళ్ళం మరీ రెచ్చిపోతుంది. దాన్ని కాస్త నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు. నీ నోరు అదుపులో ఉంటే అందరి నోళ్ళు బాగానే ఉంటాయమ్మా. ఒరే, సరే ఆపండి మీ గొడవ. ప్రసాద్, కొట్టుకెళ్ళి సరుకులు తీసుకొద్దాం పద. అలాగే తాతయ్య. అక్క, మనం వెంటనే ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడదాం. పదక్క. పదవే. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. నీ క్వాలిఫికేషన్ బాగానే ఉందమ్మా, బట్ నీ ఎక్స్పీరియన్స్ సిటీలో పనికిరాదు. అదేంటి సార్, నేను స్కూల్లోనే టీచర్గా పనిచేశాను కదా. వర్క్ చేశారు, బట్ అది విలేజ్, ఇది రూరల్ స్కూల్. అక్కడ టీచింగ్కి ఇక్కడ టీచింగ్కి చాలా తేడా ఉంటుంది. ఎక్కడైనా చెప్పేది చదివే కదా సార్. నేను చాలా బాగా క్లాస్ చెప్తాను. నాకొక డెమో క్లాస్ చెప్పే అవకాశం ఇవ్వండి. నేను ఇక్కడ సిటీ స్టాండర్డ్స్ ప్రకారం ఎలా చెప్తానో చూడండి సార్. సారీ అమ్మా, ప్రజెంట్ మా దగ్గర వేకెన్సీస్ లేవు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మాకు టీచర్స్ కావాల్సి వస్తే మిమ్మల్నే పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే అమ్మా. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇంత పెద్ద సిటీలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎక్కడ ఒక చోట జాబ్ దొరుకుద్ది అనుకుంటే ఇలా అయ్యింది. ఎలా జాబ్ సంపాదించాలి, ఎలా అమ్మని అక్కడి నుంచి విడిపించాలి? హేయ్, సుందరి, ఇది నా బెస్ట్ బర్త్డే. ఎవరైనా బతకడం కోసం పోరాడతారు, మీరేంటండి చావడం కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు? మీరు ఇలాంటి పిచ్చి పని చేస్తే మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రోజు కూడా మీరు అలాగే చేశారు. అసలు ఏం చేస్తున్నారో ఆలోచిస్తున్నారా మీరు? అది కాదండి, వద్దండి. మీరేం మాట్లాడద్దు. మీకు ఆ రోజే చెప్పాను, చచ్చి సాధించేది ఏమీ ఉండదు అని. బతకాలి, పోరాడాలి, ఎదగాలి, గెలవాలి. నేను కావాలని అలా రాలేదండి. నేనంతా చూశానండి, నాకంతా అర్థమైపోయింది. మీది ఆర్థిక సమస్య, మానసిక సమస్య నాకు తెలియదు, కానీ ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ ఉండే ఉంటుంది. ఆ సొల్యూషన్ వెతుక్కోకుండా సమస్య నుంచి దూరంగా పారిపోవాలి అని ఇలా సూసైడ్ చేసుకోవడం తప్పు. నేను చెప్పేది వినరా? మీరు చెప్పుకోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు, అవి సిల్లీగా ఉండొచ్చు, బట్ ఒకే ఒక జీవితం, కానీ మరో జన్మ ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
మనకు ఆ దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు ప్రతిరోజు యుద్ధం చేసైనా సరే ఇక్కడ బతకాలి. అవకాశాలు రావండి, మీరే అవకాశాలను సృష్టించుకోవాలి. సక్సెస్ రాలేదా, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మీకే ఆటో రండి, ప్లీజ్ కూర్చోండి. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. మీరు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళండి. ఎక్కండి ఆటో. ఏంటి, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? మరి ఆటో ఎక్కండి. ఆ మేడం చెప్పిన అడ్రస్కి తీసుకెళ్ళి వదిలేసాయి. తీసుకో. అవకాశాలు రావండి, మీరే అవకాశాలను సృష్టించుకోవాలి. సక్సెస్ రాలేదా, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, ఇది మీ క్యాబిన్ కదా సార్? అది అన్నయ్య క్యాబిన్. ఇన్ని రోజులు అన్నయ్య రాలేని పరిస్థితి వలన నేను చూసుకున్నాను. ఈ రోజు నుంచి అన్నయ్య వస్తున్నాడు. తనే మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ముందుండి నడిపిస్తాడు. మన గ్రూప్ ఆఫ్ కంపెనీని ఏ ఆపోజిషన్ కంపెనీ ఆపలేదు సార్. ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా? అవును సార్. ప్రొఫైల్ చూసి షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని లోపలికి పంపించండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ సర్టిఫికేట్స్ ఇవ్వండి. టేక్ యూ సార్. ఓకే, మీరు బయట వెయిట్ చేయండి. ఐ లెట్ యు నో. ఓకే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.